సామాజిక ఆకర్షణ, ఇంకా సమాజ అనుకూల ప్రవర్తనల గురించి తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఒక వ్యక్తితో ఒక సమూహం పట్ల కానీ ఒక విధమైనటువంటి అభిమానము, ఇష్టత ఏర్పడి ఆ వ్యతిచర్య కొంతకాలం కొనసాగితే అది ఆకర్షణ అవుతుంది. దీన్నే మనం ఇంటర్పర్సనల్ అట్రాక్షన్ అంటాం. అంటే వ్యక్తులు కేవలం వ్యతిచర్య జరపడం అనేది కొంచెం తక్కువ సమయం పడుతుంది, తక్కువ సమయం కొనసాగుతుంది. అలా కాకుండా ఆకర్షణ అనేది కొంతకాలం కొనసాగేటువంటి బంధం. ఈ ఆకర్షణ అనేది వ్యతిచర్య కేవలం ఇంటరాక్షన్ కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా చెప్పుకోవచ్చు. సాధారణంగా మానవులందరిలోనూ ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అనేటువంటి అనుబంధ అవసరం, నీడ్ ఫర్ అఫిలియేషన్ అంటాం. అంటే మానవుడు ఎప్పుడు సంఘజీవనం కోరుకుంటాడు, సమూహంతో ఎంతో కాలం ఒంటరిగా ఉండడానికి మొగ్గు చూపుడు. చాలా వరకు జంతువుల్లో కూడా ఈ ప్రవర్తన మనం గమనిస్తుంటాం. అయితే అందరి వ్యక్తులలోనూ ఈ ఆకర్షణ, ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి స్వభావం అందరిలోనూ ఒకే తీరుగా ఉండదు. కొంతమందిలో కొంత ఎక్కువగా, మరి కొంతమందిలో కాస్త తక్కువగాను మనం చూడవచ్చు. తర్వాత ఒక వ్యక్తి సాధారణంగా ఎక్కువ ఆకర్షణ లేదా ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి ఒక్కొక్క సమయంలో ఎక్కువ తీవ్రత చూపిస్తుంటాడు, ఇంటెన్సిటీ. కొన్ని సందర్భాల్లో ఎంతో కలిసిమెలిసి అందరితో చనువుగా వ్యవహరించే వ్యక్తి కొన్ని సందర్భాల్లో కొంచెం ముభావంగా ఉండడం జరుగుతుంటుంది. ఇది కేవలం చాలా యాదృచ్ఛికమైనటువంటి, చాలా త్వరగా ఆ స్వభావం నుంచి తిరిగి బయటపడి మళ్ళీ యథాలాపంగా ఇతరులతో కలిసి ఉండడానికే మొగ్గు చూపుతుంటాడు. ఈ ఆకర్షణ, ఇంటర్పర్సనల్ అట్రాక్షన్, పరస్పర వ్యక్తుల మధ్య ఆకర్షణ 3 రకాలైనటువంటి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది అంతర్గత కారకాలు, రెండవది బాహ్య కారకాలు, మూడవది వ్యక్త్యంతర లేదా ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి కొన్ని గుణాలు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ 3 రకాలైనటువంటి కారకాలు మనం ఎంతవరకు ఆకర్షణకు గురి అవుతున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని, అనేటువంటి ప్రక్రియను సాధించేది. ఇందులో మొట్టమొదట మనం బాహ్య కారకాలను కనుక మొదట అంతర్గత కారకాలని తీసుకుందాం. వ్యక్తులు 2 రకాలుగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక విధమైనటువంటి వర్గీకరణ చేశారు. అంతర్వర్తనలు, బహిర్వర్తనలు అని. బహిర్వర్తనలు ఎక్కువగా ఇతరులతో కలిసిమెలిసి ఉండాలనేటువంటి, అన్యోన్యంగా ఉండాలనేటువంటి కోరిక బలీయంగా ఉంటుంది వాళ్ళు. అలా కాకుండా అంతర్వర్తనలలో కొంచెం ముభావంగా ఉంటారు. ఏదో అవసరం వస్తే తప్ప ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, ముచ్చటించడానికి కానీ వారికి అంత ఇష్టం ఉండదు. ఇది అంతర్గతంగా జన్యుపరంగా కొంతవరకు సంక్రమించినటువంటి గుణం. ఈ బహిర్వర్తనలు సాధారణంగా చాలా సన్నివేశాల్లో, పరిస్థితుల్లో ఇతరులతో కలిసి ఉండడానికే వాళ్ళు ఇష్టపడుతుంది. ఇది అంతర్గత కారకంగా చెప్పుకోవచ్చు. రెండవది, కొంతమందిలో డిస్మిసింగ్ అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్, తొలగించు, తప్పుకొను అనేటువంటి అనురాగ సరళి వాళ్ళలో ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కొంచెం ఇతర వ్యక్తులకు దూరంగా అంటున్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అది మనం ఒక చెడు గుణంగా చెప్పుకోవడానికి లేదు, వారి స్వభావం రీత్యా అలా ప్రవర్తిస్తుంటారు. ఇది కూడా ఒక విధంగా అంతర్గతమైనటువంటి కారకమే. తర్వాత కొన్ని గత అనుభవాలు, ఇతరులతో కలిసిమెలిసి ఉన్నప్పుడు
కొంతమందికి కొన్ని చేదుకరమైనటువంటి సంఘటనలు గతంలో ఎదురై ఉండొచ్చు. అలాంటి వారు గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎందుకు అందరితో కలిసిమెలిసి అనవసరంగా వారి దృష్టిలో చులకన కావడం అనేటువంటి ఒక స్థితికి, ఒక నిశ్చయానికి వచ్చినట్లయితే వారు ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి అంతగా మొగ్గు చూపరు. ఇది గతానుభవం వలన ఏర్పడినటువంటి సంఘటనల ఆధారంగా ఈ అభిప్రాయానికి వాళ్ళు రావడం జరుగుతుంది. తర్వాత బాహ్య పరిస్థితులను చెప్పుకోవాలంటే ప్రకృతి వైపరీత్యాలు, వరదలు కావచ్చు, అగ్ని, ఫైర్ యాక్సిడెంట్స్, ఇలాంటి మంటలు వ్యాప్తి చెందడం, నివాసాలకు నిప్పట్టుకొని తగలబడిపోతుంటే చాలామంది ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఒకరికి ఒకరు తోడుగా, అలాగే వరదలు కానీ లేకపోతే సునామీ లాంటి గొప్ప ప్రమాదాలు కానీ, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ లాంటి మహమ్మారి లాంటి జబ్బులు వ్యాప్తి చెందినప్పుడు సాధారణంగా ప్రజలు దూరంగా ఉన్నప్పటికీ ఫోన్ల ద్వారా కానీ, లేదా అంత దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి సామాజిక దూరాన్ని పాటించి కానీ ఒకరితోనొకరు కనీసం భావప్రసారం చేసుకోవడానికి వాళ్ళ స్థితిగతులను ఇతరులకు తెలియజేసి వారికి ఏదైనా చేయగలిగినటువంటి సహాయం, అండదండ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది బాహ్య పరిస్థితిగానే మనం పేర్కొనవచ్చు. అలాగే సామాజిక సాదృశ్యత, మనలాంటి వ్యక్తులే ఇతర వ్యక్తులు కూడా మనలాంటి పోలికలను కలిగి ఉన్నప్పుడు అలాంటి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే, మనం వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడైతే, అత్యవసర పరిస్థితి వాళ్లకు సంభవించినట్లయితే అప్పుడు వాళ్ళతో మనం స్నేహపూర్వకంగా వారికి చేయూతనివ్వడానికి మనం ప్రయత్నిస్తుంటాం. తర్వాత ఉద్వేగ ప్రభావం, అఫెక్ట్ అన్నమాట. ఈ అఫెక్ట్ అనేది సూటిగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తుల ఆకర్షణను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా ఒక స్థానికంగా ఉన్నటువంటి అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తి కావచ్చు. అతను వచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీకు అండదండగా నేను ఉంటాను, మీరేం భయపడకండి అని ఒక విధమైనటువంటి హామీ ఇవ్వడం, ఆదుకుంటాను, మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళకు ఒక విధమైనటువంటి ధైర్యాన్ని కలిగించేటువంటి వ్యక్తుల పట్ల సాధారణంగా మనం ఆకర్షితులు అవుతుంటాం. ఆ వ్యక్తి మనకు ఆ ఎమోషన్ని షేర్ చేస్తున్నాడు, ఆ అనుభూతిని మనతో పంచుకుంటున్నాడు. ఇది సూటిగా చేశాడు. రెండవది పరోక్షంగా, ఒక వ్యక్తి అభిమాన నటుడు కావచ్చు, అభిమాన రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా ఒక మత గురువు కావచ్చు, కొన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా జీవితం ఇలా ఉంటే, ఇలా నడుచుకుంటే, ఈ పనులు చేస్తే మరింత మెరుగ్గా మనం జీవించగలము అని మనకు కొన్ని సూత్రాలు, ఉపదేశాలు, ధర్మసూక్తులు ఇలాంటివి మనకు ప్రవచనాల ద్వారా చెప్పినా సరే మనం వారి పట్ల ఆకర్షితులను అవుతుంటాం. ఇది ప్రకటనల ద్వారా కూడా కొన్ని వస్తువులను, ఒక మీ అభిమాన క్రికెట్ క్రీడాకారుడు కావచ్చు, అభిమాన గాయకుడు కానీ, నటుడు కానీ, క్రీడాకారిణి కానీ ఎవరైనా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అని ప్రజలను ఉద్దేశించి రేడియోలో కానీ, లేదా దూరదర్శన్ ద్వారా కానీ, లేదా వార్తాపత్రికల మూలంగా కానీ వ్యక్తులను ప్రభావితం చేసినప్పుడు సహజంగా వారు మన పట్ల చూపుతున్నటువంటి శ్రద్ధను, కన్సర్న్, ఆ అఫెక్ట్, ఆ ఉద్వేగాన్ని మనం గ్రహించి స్వీకరించి వారి పట్ల మనం ఆకర్షితులం అవుతాం. తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో, బాహ్య కారకాలలో ఇంకా కొన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. మొదటిది ప్రాక్సిమిటీ, సామీప్యత. మనం ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయితే మనకు మరి కొత్తగా
ఆకర్షణ వికర్షణ ఏర్పడే కొత్తగా ఏర్పడే సందర్భం ఉండదు. కొత్త వ్యక్తి అయితే పదే పదే మనకు సమస్య కావడం, తారసపడుతుంటే ఎదురైనప్పుడు ఆ వ్యక్తి మీద సాధారణంగా మనకు ఒక విధమైనటువంటి ఆకర్షణ, అభిమానము ఏర్పడడానికే అవకాశం ఉందని చెప్తాం. కానీ ఆ వ్యక్తి ఏ సమూహానికి చెందినటువంటి వాడు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అనేటువంటి అవగాహన మనకు ఏర్పడినట్లయితే మనకు కొన్ని స్కీమా అనేటివి సంక్షిప్త భావనలు, తర్వాత స్టీరియోటైప్స్, వీటిని ఏకీకృత మూసలు అని కూడా చెప్పవచ్చు. ఈ సంక్షిప్త సమాజానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం క్రోడీకరించి దాచుకున్నటువంటి స్మృతిలో దాచుకున్నటువంటి సమాచారం ఇప్పుడు ఈ వ్యక్తి ఫలానా మతస్థుడు, ఫలానా దేశస్థుడు, ఫలానా కులానికి చెందినవాడు అనేటువంటి అవగాహన మనకు ఏర్పడినట్లయితే బహుశా దాని ప్రభావం వల్ల మనం ఒక విధమైనటువంటి సానుకూల వైఖరి ఏర్పరచుకోవచ్చు, లేదా ప్రతికూల వైఖరి కూడా ఏర్పరచుకునే అవకాశం ఉంది. కానీ ఇటువంటి సంక్షిప్త భావనలు, స్కీమాలు కానీ స్టీరియోటైప్స్ కానీ ప్రభావం చూపకపోయినట్లయితే ఆ వ్యక్తి పూర్తిగా మనకు కొత్తవాడైనప్పుడు సహజంగానే పదే పదే మనం ఆ వ్యక్తిని గమనించడం వల్ల ఆ వ్యక్తి మీద మనకు ఒక విధమైనటువంటి అభిమానము, ఆకర్షణ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది రిపీటెడ్ ఎక్స్పోజర్ అని చెబుతూ ఉంటాం. ప్రకటనలో కొత్త వస్తువులు, ప్రోడక్ట్స్ పదే పదే వాటిని ప్రచారం చేయడం వల్ల ప్రకటనల ద్వారా దాని పట్ల బహుశా మనం సానుకూల వైఖరిని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఆకర్షితులమవుతుంది. రెండవది అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్, గమనించదగినటువంటి లక్షణాంశాలు లేదా గుణాలు. మనకు బాహ్యంగా కనిపించేటువంటి గుణాలు ఏమిటంటే శరీర ఆకృతి, సౌష్ఠవము, అందము, ఈ ముఖ్యంగా అతని దుస్తులు మనకు చూసి తెలుసుకోనేటువంటివి. దుస్తులు ఎలాంటి బట్టలు ధరించాడు, ఎందుకంటే మనం ధరించే బట్టలు మన అభిరుచులను, మన స్థాయిని, మన అంతస్తును కూడా ప్రతిబింబింప చేస్తుంది. అలాగే నడక తీరు, ఎలా నడుస్తున్నాడు అనే దాన్ని కూడా మనం గమనిస్తాం. ఇవన్నీ మనం గమనించదగినటువంటి లక్షణాలు. వాటిని బట్టి కూడా ఇతను ఇలాంటి బట్టలు వేసుకున్నాడు, ఈ బట్టలు చాలా ఖరీదైనటువంటివి, లేదా ఆ వ్యక్తి చాలా సాదాసీదాగా ఉన్నాడు, బహుశా అతను నిరాడంబరుడేమో. నిరాడంబరతకు విలువ ఇచ్చేటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తి పట్ల సహజంగానే ఆకర్షితులవుతుంది. కొంతమంది ఆడంబరానికి విలువ ఇచ్చేటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి చాలా ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, అతను ఉపయోగించే వాహనం కానీ, దుస్తులు కానీ, కంటెద్దాలు కానీ ఇవన్నీ చాలా బ్రాండెడ్ ప్రోడక్ట్స్, కాబట్టి ఇతను చాలా గొప్పవాడై ఉంటాడు అని గొప్పతనానికి, అంతస్తుకు విలువనిచ్చేటువంటి వ్యక్తులు సహజంగానే అలాంటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతుంటారు. ఇవి మనం గమనించదగినటువంటి లక్షణాలను బట్టి ఆకర్షణను పెంచుకోవాలి. ఒక్కొక్కసారి ఎంతో అందమైనటువంటి వ్యక్తులు, బాగా శరీర సౌష్ఠవము, శరీర ఆకృతి, ఫిజిక్ కలిగినటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి తమ పట్ల తమకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతాభావం, నేను సరిగా లేనేమో, ప్రస్తుతం నేను అందంగా కనిపించలేమో, చూసేవాళ్ళు నన్ను తక్కువగా అంచనా వేస్తారేమో, నన్ను పట్టించుకోకపోవచ్చు, నేను ఈ డ్రెస్తో ఫలానా పార్టీకి, వేడుకకు నేను అటెండ్ అయితే బహుశా నేను ఈరోజు బాగా కనిపించలేదు కాబట్టి అక్కడ నాకు సరైనటువంటి మర్యాద, గౌరవము ఇవ్వరేమో అనేటువంటి ఒక విధమైనటువంటి న్యూనతాభావం ఏర్పడుతుంది. దీనినే అపియరెన్స్ రిజెక్షన్ సెన్సిటివిటీ, స్వరూప తిరస్కరణ సున్నితత్వం. ఇది అనాకారులైనటువంటి వ్యక్తులకు బహుశా అప్పుడప్పుడు ఇలాంటి భావం ఏర్పడుతుండొచ్చు, ఈ సున్నితత్వం సెన్సిటివ్గా మారడం. కానీ బాగా ఉన్నాను, నేను అందంగా ఉన్నటువంటి వ్యక్తినే, నేను ఆకర్షణీయమైనటువంటి, నా స్వరూపం ఆకర్షణీయమైనదే
అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్క సందర్భంలో ఇలాంటి సున్నితత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంటర్పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటర్పర్సనల్ ఫ్యాక్టర్స్. ఇతర వ్యక్తులతో పోల్చి ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి గుణాలను బట్టి కూడా మనం ఆ వ్యక్తి పట్ల ఆకర్షితులు కావడం లేకపోతే వికర్షణకు గురి కావడం జరుగుతుంది. అందులో ఏంటంటే మొదటిది సిమిలారిటీ, సాదృశ్యత. ఎదుటి వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తి, మనలో ఎదుటి వ్యక్తికి సంబంధించినటువంటి పోలికలు కొన్ని ఉన్నాయి అనిపిస్తే అప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి పట్ల మనం అభిమానము, ఆకర్షణ పెంచుకుంటాం. ఇది ప్రత్యేకంగా మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇతర ప్రాంతము అంటే సోషల్ సైకాలజీ టర్మ్ ప్రకారం అయితే ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్ అంటాం. అంతఃసమూహము, బాహ్య సమూహం. మనము బాహ్య సమూహంలోనికి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు మనం వేరే దేశము, పరాయి రాష్ట్రము వెళ్ళినప్పుడు అక్కడ మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, మన దేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వృత్తిరీత్యా నేను ఒక కళాకారుణ్ణి, అక్కడ కూడా ఇటువంటి కళాకారులు ఎవరైనా ఉన్నారా, ఇది ఒక సాదృశ్యం. అలాగే నేను మాట్లాడే భాష అక్కడ ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతున్నారా, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే సహజంగానే ఆ వ్యక్తి పట్ల మనం అభిమానము చూపుతాం, ఆకర్షితులం అవుతాం. ఇది మనం బాహ్య సమూహంలో ప్రవేశించినప్పుడు సాధారణంగా జరిగేటువంటి. ఇక మిగతా సందర్భాల్లో మన వయస్సు కలిగినటువంటి వ్యక్తుల పట్ల మనం ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటాం. అలాగే ఒక్కొక్కసారి ఎందుకంటే చిన్న వ్యక్తుల పట్ల కూడా మనం ఆకర్షణ, అభిమానం పెంచుకుంటుంటాం. కాకపోతే సమవయస్కులను తొందరగా మనం ఆకర్షించేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా సాదృశ్యత అనేది ఒక కారకంగా మనం తీసుకుంటే, తర్వాతది రిపల్షన్ హైపోథసిస్. ఎప్పుడు వ్యక్తులు పోలికలు ఉన్నటువంటి వ్యక్తుల పట్లనే ఆకర్షితులు కారు, ఒక్కొక్కసారి విభిన్నమైనటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో కూడా మనం ఆకర్షితులు అవుతుంటాం. ఇది విధంగా అయస్కాంత తత్వం ప్రకారం సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్లుగా మనలో లేనటువంటి కొన్ని గుణాలు ఇతరుల్లో ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆ వ్యక్తి పట్ల ఆకర్షణకు గురి అవకాశం ఒక్కొక్కసారి మెండుగా ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి కొంచెం దుడుకు స్వభావం లేదా తొందరపాటు అలాంటి లేదా అల్లరి తనం ఉన్నటువంటి వ్యక్తి బహుశా తనకు స్నేహితుడుగానో లేకపోతే జీవిత భాగస్వామిగానో తనలో ఉన్నటువంటి గుణాలు కాకుండా శాంత గుణము, నిబ్బరం ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చాలా సందర్భాల్లో మనం మనతో పోలికలు ఉన్నటువంటి వ్యక్తులతో ఆకర్షింపబడినప్పటికీ ఒక్కొక్కసారి మనలో లేని గుణాలు ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడు కూడా ఆకర్షణకు గురి కావడం జరిగేటువంటి ప్రక్రియ. తర్వాత ఎప్పుడు వ్యక్తులు విభిన్నత్వాన్ని కోరుకుంటారు లేదా విభిన్నతలో కూడా ఆకర్షణకు గురవుతుంటారో చెప్పడానికి 3 సిద్ధాంతాలను మనం ఇప్పుడు చర్చించుకోవచ్చు. ఒకటి ఫ్రిడ్జ్ హైటర్ ప్రతిపాదించిన బ్యాలెన్స్ థియరీ, సమతుల్య సిద్ధాంతం. హైటర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో త్రికం, అందులో త్రిభుజాకారంలో ఒక వ్యక్తి, ఎదుటి వ్యక్తి, ఇంకొక వస్తువు లేదా ఒక సంఘటన, ఏదో ఒక సామాజిక ఉద్దీపన, వీటికి ప్లస్ మైనస్ అలాంటి సంఖ్యలు కూడా ఇవ్వబడి ఉంటాయి. మనం ఒక వ్యక్తి పట్ల ఏదైనా నచ్చని అంశం ఉన్నట్లయితే బహుశా అది వికర్షణకు దారితీస్తుంది.
కానీ ఇంకొక వస్తువు పట్ల కూడా మనకు వికర్షణ ఉన్నట్లయితే ఆ సమతుల్యత తిరిగి పునర్వ్యవస్థీకరించుకోవడానికి మనం ప్రయత్నిస్తుంటాం. సాధారణంగా మన ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్వేగాలు ఎదుటి వ్యక్తి ఆలోచనలతో, అభిప్రాయాలతో, విలువలతో ముడిపడి ఉన్నప్పుడు లేదా సమస్థితిలో ఉన్నప్పుడు ఇది సమావస్థ అని చెబుతుంటాం. అలా కాకుండా ఎదుటి వ్యక్తిలో మనం కొన్ని గుణాలను ప్రత్యక్షీకరించి అందులో మనకు పొసగని స్థితి ఏదైనా ఉన్నట్లయితే తిరిగి ఏదో విధంగా సమావస్థను, సమతుల్యతను పునరుద్ధరించుకోవడానికి మనం చాలా ప్రయత్నిస్తుంటాం. ఈ ప్రయత్నంలో భాగంగానే మనం ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైనా వ్యతిరేక అంశాన్ని దానిని నిర్లక్ష్యం చేయడమో లేకపోతే మనం ఆ వ్యక్తిని ప్రత్యక్షీకరించే విధానాన్ని మార్చుకోవడం చేసి తిరిగి సమతుల్యతను పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ఆకర్షణను అలాగే నిలుపుకుంటాం అనేటువంటి భావన హైడర్ సిద్ధాంతం ప్రతిపాదించింది. ఫెస్టింజర్ సోషల్ కంపారిజన్ థియరీ ఇది సామాజిక సంతులనం. సాధారణంగా మనం మన అభిప్రాయాలు, వైఖరులు, మన అభిరుచులు సరైనవో కావో నిర్ధారించుకోవడానికి మనం ఒక్కొక్కసారి మనం గౌరవించే వ్యక్తులు, మనం అభిమానించే వ్యక్తులు, మనతో పోలికలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లకు కూడా మనలాంటి వైఖరులు, మనలాంటి ఆలోచన సరళి, అనుభూతులు, విలువలు ఉన్నట్లయితే మనము కూడా సరిగ్గానే ఉన్నాము అని ఒక విధమైనటువంటి సంతృప్తిని మనం పొందుతాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకు నిర్దిష్టమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి అభిప్రాయం లేనప్పుడు ఆ సందిగ్ధ స్థితి నుంచి బయటపడడానికి ఎదుటి వ్యక్తి కూడా నేను చేసినట్లే నా ఆలోచన ఎదుటి వ్యక్తి కూడా చేస్తున్నాడు, నాలాగే అతను కూడా ఆలోచిస్తున్నాడు, అతనికి కూడా ఇదంటే గౌరవం, దీనికి ఇలాంటి విలువ ఇస్తున్నాడు, కాబట్టి నేను చేసేది కూడా సబబుగానే ఉంది అని భావించాను. ఇది ఫెస్టింజర్ ఇచ్చినటువంటి వివరణ. మూడవది గౌల్డ్ జీవపరిణామ దృక్పథం. మనం సాధారణంగా మన అనువంశికులకు, మనకు ఆప్తులుగా ఉన్న వారికి ఎక్కువ విలువనిచ్చి వాళ్ళను వాళ్ళతో తగినంత అన్యోన్యతగా మెలుగుతుంటాము. దాన్ని బట్టి మన జనరేషన్ను, మన తరాన్ని పొడిగించడానికి అది అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఇది జీవపరిణామ దృక్పథంతో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ఇది గౌల్డ్ ప్రతిపాదించినటువంటి అడాప్టివ్ రెస్పాన్స్ థియరీ. అడాప్టివ్ రెస్పాన్స్ అంటే అనుగుణ్యత ప్రతిస్పందన. మనకు ఉపయోగకరమైనటువంటి, మనకు హాని లేనటువంటివి, మనకు భిన్నంగా కనిపించే వాటిని మనం ప్రమాదకరంగా, మనలో ఉన్నటువంటి గుణాలు కనిపించే వ్యక్తులను లేదా ఒక జీవజాతిని మనకు ఎంతో ఉపయోగకరంగా భావించి, స్నేహపూర్వకంగా భావించి, భిన్నంగా కనిపించేటువంటి జాతులను కానీ ప్రాణులను కానీ మనం వాటికి దూరంగా ఉంచుతాము. ఇది ఎన్నో యుగాల నుంచి, ఎన్నో తరాల నుంచి ఇలా మనం మానవ జాతి మనుగడ సాగించడానికి ఇలాంటి ఆకర్షణ ఉపయోగపడింది అనేటువంటి వివరణ గౌల్డ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో వ్యక్తమవుతుంది. తర్వాత రెసిప్రోసిటీ, పరస్పరత లేదా అన్యోన్యత. ఎదుటి వ్యక్తిని మనం పొగడతలతో నుంచి లేదా ఆదరపూర్వకంగా కొన్ని మాటలు చెప్పినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి తిరిగి మనకు కృతజ్ఞతాపూర్వకంగా అదే ప్రేమను, గౌరవాన్ని, మర్యాదను మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది రెసిప్రోసిటీ, ఇచ్చిపుచ్చుకో. నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే అది
నిన్ను నువ్వు గౌరవించుకున్నట్లే. కాబట్టి ఇది మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేటువంటి సూత్రం రెసిప్రోసిటీ. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనం ఒక్కొక్కసారి గొప్పగా మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ప్రశంసిస్తే తప్పనిసరిగా ఆ వ్యక్తి కూడా బద్ధుడయ్యి మనకు అదే గౌరవాన్ని, వాత్సల్యాన్ని, అనురాగాన్ని మనకు తిరిగి పెంపొందిస్తాడు అనేటువంటి వివరణ అందులో ఉంది. తర్వాత సమాజ అనుకూల ప్రవర్తన. సమాజంలో ఎందరో వ్యక్తులు ఇతరులకు సాయం చేయడానికి కూరుకుంటుంటారు, ముందుకు వస్తుంటారు. దీన్నే సమాజ అనుకూల ప్రవర్తన అంటుంటారు. ఇక్కడ ప్రవర్తనలో ఆల్ట్రుయిజం అని, హెల్ప్ అని రెండు రకాలైనటువంటి పదాలు ఆంగ్లంలో ఉపయోగించడం జరిగింది. ఒకటేమో దాతృత్వము, ఇంకొకటి సహాయం. ఈ ఆల్ట్రుయిజం లేదా పరోపకారం లేదా ఉపకారం అని కూడా చెప్పుకోవచ్చు. ఉపకారం అనేది ఆల్ట్రుయిజం ఆంగ్లం, హెల్ప్ అనేది సహాయం. సహాయం అనేది సాధారణంగా ఏదో ఒక స్వప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటిదిగా ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తలు దానిని వివరించడం జరిగింది. అలా కాకుండా ఎలాంటి స్వలాభాపేక్షలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఎదుటి వ్యక్తి అవసరాలను తీర్చడానికి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి నిస్వార్థంగా ఇతరులకు మేలు చేసేటువంటి ప్రవర్తనను మనం ఉపకారము చెప్పడం జరుగుతుంది. కానీ ఉపకారము కానీ సహాయము కానీ ఈ రెండు కూడా సమాజానుకూల ప్రవర్తనలోనికే వస్తాయి. ప్రో సోషల్ బిహేవియర్ అనేది రెండింటినీ కలుపుకుంటుంది, ఆల్ట్రుయిజం అండ్ హెల్ప్. అయితే దీనిని సమాజానుకూల ప్రవర్తనను ఒక నిర్వచనం అనుసారం దాని సారాంశాన్ని ఇలా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ఎలాంటి స్వప్రయోజనాన్ని ఆశించకుండా ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి అంతటికి మేలు చేకూర్చే ఉద్దేశంతో చేసేటువంటి ఒక ప్రయత్నపూర్వక ప్రవర్తన. అతను సాయం చేసిన వెంటనే తిరిగి ఏదో ఆశించడు, దానంతటది ఏదైనా అతనికి తిరిగి పొందితే దాన్ని స్వీకరించవచ్చు కాక, కానీ తన ఉద్దేశంలో, తన కాన్షియస్ ఎఫర్ట్లో తిరిగి నాకు ఇది దక్కాలి, ఇలాంటి ప్రతిఫలం వస్తే బాగుంటుంది అనేటువంటి స్వార్థ చింతన లేకుండా వ్యక్తి ఎదుటి వ్యక్తికి కానీ లేదా సమాజానికి అంతటికి కానీ మేలు చేకూర్చడానికి ఉద్దేశపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా కనబరిచేటువంటి ప్రవర్తనే సమాజానుకూల ప్రవర్తన. అందులో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఉపకారం లేదా పరహితం, రెండవది సహాయం, రెండు అందులో ఇమిడి ఉన్నాయి. తర్వాత మోటివేషన్ బిహైండ్ ప్రో సోషల్ బిహేవియర్. ఎందుకు వ్యక్తులు సమాజానుకూల ప్రవర్తనను చూపిస్తుంటారు, వ్యక్తం చేస్తుంటారు, దాని వెనుక ఉన్నటువంటి ఆ ప్రేరణా శక్తి ఏమిటి అనేటువంటిది సామాజిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల ద్వారా సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. కొన్ని ప్రాక్కల్పనలు, హైపోథెసిస్ను కూడా వారు ప్రతిపాదించడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఎంపథిక్ ఆల్ట్రుయిజం. ఉద్వేగాలలో 3 రకాలైనటువంటి స్థితులు మనం చెప్పుకోవచ్చు. ఒకటి
యాపతి రెండవది, సింపతి మూడవది, ఎంపతి అని ఆంగ్లంలో చెప్తుంటారు. యాపతి అనేది ఉదాసీనత, చుట్టూ ఏం జరిగినా కూడా పట్టించుకోకపోవడం. సింపతి అనేటువంటిది సానుభూతి. ఎదుటి వ్యక్తికి ఏదో చెడు జరిగింది, ప్రమాదం సంభవించింది, లేదా తాను చాలా అభిమానించేటువంటి ప్రేమించే వ్యక్తి మరణించడము, లేకపోతే తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతుండడం జరుగుతున్నప్పుడు మనం అయ్యో అని సానుభూతి చూపిస్తాం. అయ్యో అలా జరిగిందా అని. తదనుభూతి అనేది ఎంపతి. ఇది ఇంకొక వ్యక్తి ఎక్కువ. ఇక్కడ వ్యక్తి ఎదుటి వ్యక్తిలాగే అనుభూతి చెందడం. అతను బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే చూసి చెలించిపోయి ఈ వ్యక్తి కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఇది ఉద్వేగ స్థితిలో ఒక విధమైనటువంటి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తిలాగే తాను కూడా ఆ అనుభూతిని అనుభవించు. ఈ ఎదుటి వ్యక్తి ఏదైనా కష్టాల్లో, ఆపదలో, అత్యవసర పరిస్థితి, అవసరం ఆపదలో చిక్కుకున్నప్పుడు అతన్ని చూసి ఈ చూసిన వ్యక్తి చలించిపోయి తదనుభూతి చెంది దాని ఫలితంగా ఇతను పరోపకారానికి కూరుకోవడం. ఇది ఎంపథిక్ ఆల్ట్రుయిజం. ఇది కొంతమందిలో సాధారణంగా చలించిపోవడం. అది సినిమాల్లో కానీ లేదా సీరియల్స్లో కానీ చదువుతున్నటువంటి చిన్న చిన్న షార్ట్ స్టోరీస్లో లేకపోతే నవలల్లోనూ కొన్ని పాత్రలతో ఈ తదనుభూతి చెందడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో వ్యక్తులు ఆ వ్యక్తి కొత్తవాడైనప్పటికీ అతనికి మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. రెండవది నెగటివ్ స్టేట్ రిలీఫ్ మోడల్. ఇది ముందు చెప్పినటువంటి సిద్ధాంతంలో తదనుభూతిని ప్రేరేపించడం వల్ల ఆ వ్యక్తి తదనుభూతి చెందినప్పుడు వ్యక్తి ఒక్కొక్కసారి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అందులో ఎంతో ప్రమాదకరము, హానికరం అనేది తెలిసినప్పటికీ ఆదుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఆ ఎంపతికి, తదనుభూతికి అంత బలీయమైనటువంటి శక్తి ఉంటుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ప్రాణాలు లెక్క పెట్టకుండా ప్రాణాలు సైతం వడ్డీ నదిలో కొట్టుకోవడం, గట్టుకు చేర్చి లేదా ఏదో విధంగా సాయం చేసి ఒక్కొక్కసారి పట్టుజారిపోయి ఈ సాయం చేసిన వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా ఒకసారి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో విజయవంతంగా ఆ వ్యక్తిని ఆదుకొని ఇద్దరు సురక్షితంగా బయటపడడం జరుగుతుంది. అది తదనుభూతి సిద్ధాంతం. రెండవ ప్రకల్పన నెగటివ్ స్టేట్ రిలీఫ్. ఈ ఎదుటి వ్యక్తి పరిస్థితిని చూసి ఈ వ్యక్తిలో ఒక విధమైనటువంటి వ్యతిరేక లేదా ప్రతికూల ఉద్వేగాలు ఇతనిలో ప్రజ్వరిల్లుతాయి. ఇట్ ట్రిగ్గర్స్ నెగటివ్ ఎమోషన్స్. అతని పరిస్థితిని చూసి ఇతను ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటాడు. ఈ ఇబ్బందిని, ఈ డిస్కంఫర్ట్ను అతను తొలగించుకోవడానికి ఎదుటి వ్యక్తికి చేయూతనిచ్చి ఆ పరిస్థితి నుంచి అతన్ని గడ్డన పడేస్తాడు. ఇందులో తదనుభూతి చెందడం కాదు, ఎదుటి వ్యక్తి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఇతనికి కాబట్టి ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి బాధ భరించలేక ఏడవడము, లేకపోతే తల నేలకేసి కొట్టుకోవడం, ఇలాంటి టెంపర్ ట్యాంట్రమ్స్ అంటూ ఉంటారు. కింద పడి దొరలడము, పొరలడము, ఏదో ఒకటి ఇచ్చి ఆ వ్యక్తిని ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి గట్టెక్కిద్దాం అనేటువంటి తలంపుతో ఎదుటి వ్యక్తికి సాయం చేయడానికి కొంతమంది ఉద్యుక్తులు అవుతుంది. అది నెగటివ్ స్టేట్ రిలీఫ్. అందులో నుంచి ఉపశమనం. ఆ వ్యక్తి ఆ బాధల నుంచి బయటపడ్డాడు, తనకు కూడా ఇప్పుడు కొంచెం తృప్తిగా ఉంది. ఇది ఆ నమూనా చెప్పేటువంటి సారాంశం. మూడవది ఎంపథిక్ జాయ్. ఎదుటి వ్యక్తికి ఆపదలు ఉన్నప్పుడు
ఇబ్బందులు ఉన్నప్పుడు, ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు మనం సహాయం చేసినప్పుడు అది ఎదుటి వ్యక్తిలో ఒక విధమైనటువంటి సానుకూలమైనటువంటి ప్రభావము మనం అతని మీద చూపిస్తాం. తిరిగి ఆ వ్యక్తి కూడా ఆ సానుకూల ప్రతిస్పందనను ఈ సహాయం చేసిన వ్యక్తికి, బాధితుడు కూడా ఈ సహాయం చేసిన వ్యక్తికి దీన్ని తిరిగి అతనికి అందజేస్తారు. అంటే సమాచారం భావప్రసారం జరుగుతుంది. కృతజ్ఞతాపూర్వకంగా ఒక చూపు చూసినా సరే, నన్ను కాపాడావు, నీ మేలు నేను జన్మను మర్చిపోలేనని చెప్పి ఒక్కొక్కసారి 2 చేతులు ఎత్తి నమస్కరించడము, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది ఇంకొంచెం ఎక్కువ చెలించిపోయి ఆ సహాయం చేసిన వ్యక్తి కాళ్ళకు వంగి నమస్కరించడము, ఇలాంటివి కొన్ని చేసినప్పుడు ఈ సహాయకారికి, ఉపకారికి ఎంతో ఆనందం కలుగుతుంది. జాయ్. ఓ, నా సహాయము ఈ ఈ వ్యక్తి తిరిగి తను వ్యక్తం చేస్తున్నాడు, ఇతనిలో నేను సహాయం చేసినందుకు కృతజ్ఞత స్పష్టంగా నాకు వెలిపిస్తున్నాడు, నాకు చాలు, నాకు ఇది అనేటువంటి ఒక అవ్యక్త ఆనందం. ఇది ఎంపథిక్ జాయ్. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం సమాజానుకూల ప్రవర్తనను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. 4వది పోటీతత్వ పరోపకారం, కాంపిటేటివ్ ఆల్ట్రూయిజం. కొంతమంది వ్యక్తులు ఎలాంటి సాయం చేసినా వెంటనే వాళ్ళకు ఒక విధమైనటువంటి ప్రతిఫలం, గుర్తింపు, ఒక ప్రశంస, ఇక్కడ ఎదురుగా లేకపోతే చూస్తున్న వాళ్ళు కనీసం చప్పట్లు కొట్టి అభినందించడం, ఇలాంటివి చేస్తే వాళ్ళకు చాలా ఆనందం కలుగుతుంది. ఇది ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో చాలా గొప్ప మేలు చేశాడు సంఘానికి, సమాజానికి, అలాంటి వ్యక్తి పేరుతో కొన్ని మెమోరియల్స్, జ్ఞాపకార్థంగా ఒక వీధికి ఆ వ్యక్తి పేరు పెట్టడం, లేదా ఒక కూడలిలో ఆ వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, లేదా ఆ వ్యక్తి పేరుతో ఒక రైల్వే స్టేషన్కు ఏదైనా పేరు పెట్టడం, ఒక ఊరికి పేరు పెట్టడం, ఇలాంటివి గుర్తింపు, తనకు తగినటువంటి తన శ్రమకు, తన పరోపకార ప్రవర్తనకు తగినటువంటి ఫలితం లభించాలి అనేటువంటి ఒక విధమైనటువంటి కోరికతో కొంతమంది సహాయం చేస్తుంటారు. ఇది కాంపిటేటివ్. ఇతరుల కంటే నేను గొప్పవాడిగా, సంఘంలో నాకు ఒక అంతస్తు, ఒక హోదా, ఒక గుర్తింపు, ప్రజలు నా గురించి గొప్పగా పదే పదే జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఒక జ్ఞాపకార్థం ఏదైనా చేస్తారు అనేటువంటి ప్రతిఫలాపేక్షతో కొంతమంది వ్యక్తులు సమాజానికి మేలు చేయడానికి పూనుకుంటారు. ఇది పోటీతత్వ పరోపకారం. తర్వాత ఈ సమాజానుకూల ప్రవర్తనకు వచ్చేటువంటి ప్రాకల్పనలో కిన్ సెలక్షన్ థియరీ. కిన్ సెలక్షన్, కిన్ అంటే బంధువర్గం. తనకు సన్నిహితంగా, తనకు తన తరాన్ని అనువంశికంగా కొనసాగించడానికి, తన మానవ జాతికి, తన వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు సాయం చేయడానికి, మేలు చేయడానికి, వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో దారిపోయడానికి కూడా కొంతమంది సిద్ధపడుతుంటారు. ఇది ఇలా చేయడం వల్ల తన జీవజాతిని మరింత కొనసాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కిన్ సెలక్షన్ పరంగా బంధువర్గ వరణం లేదా ఎంపిక కోసం కూడా కొంతమంది పరితపించి
ఆ వర్గానికి, తన వర్గానికి చెందినటువంటి వాళ్లకు సాయం చేయడానికి, మేలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత ఈ సమాజానుకూల ప్రవర్తనలో ఒక స్థితి ఒకటి ఉంది. ఇది బైస్టాండర్ ఎఫెక్ట్. ఒక ఆపద, ఒక సంఘటన, ఒక ప్రమాదము, ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు దారిన పోయే వ్యక్తులు, ప్రేక్షకులకు కూడా మనం చెప్పుకోవచ్చు. దారిన పోయే వ్యక్తి లేదా ఆ ప్రమాదాన్ని, ఆ సంఘటనను చూసినటువంటి వ్యక్తులు సహాయం చేయడానికి ముందుకు రారు. కొన్ని సందర్భాలు, చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ప్రమాదంలో ఇరుక్కున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అవస్థలు పడుతున్నాడు, అతనికి చేయూతనిచ్చి సాయం చేద్దామనేటువంటి తలంపు మదిలో మెదలి చాలామంది సాయం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగినప్పటికీ ఈ బైస్టాండర్స్, ఆ దారిన పోయే వ్యక్తులు లేదా ప్రేక్షకులు ఒక్కొక్కసారి కూరుకోరు. ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. దీనిని లటానే అండ్ డార్లీ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్తలు 5 దశల స్థితిని వర్ణిస్తూ అప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు సహాయం అందడానికి ఆలస్యం అవుతుంది, ఎందుకు త్వరగా సహాయం అందకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అనేదానికి ఒక శాస్త్రీయమైనటువంటి వివరణ ఇచ్చారు. వీరి సిద్ధాంతం ప్రకారం ఈ దారిని పోయే వ్యక్తులు, ప్రేక్షకులు ఒక సంఘటనను చూసినప్పుడు మొట్టమొదట ఆ పరిస్థితిలో ఏదో అసాధారణం కనిపించాలి, అన్యూజువల్, ఏదో తేడా కనిపిస్తుంది. మామూలుగా మనం వివిధ సమాజ ఉద్దీపనల పట్ల, ప్రక్రియల పట్ల కొన్ని స్కీమాస్ ఉన్నాయి, సంక్షిప్త భావనలు ఉన్నాయి. హైవే అంటే ఇలా ఉంటుంది, హాస్పిటల్ అంటే ఇలా ఉంటుంది, పాఠశాల అంటే ఇలా ఉంటుంది, ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇలా ఉంటుంది అనేటువంటి స్కీమా, ఒక కాన్సెప్ట్, భావన లేదా సంక్షిప్త భావన మన గతానుభవాన్ని ఆధారంగా స్మృతిలో మనం భద్రపరుచుకొని ఉంటాం. ప్రస్తుతము ఈ హైవే మీద వెళ్లాల్సినటువంటి వెహికల్స్ సీదాసాదాగా పోవట్లేదు. అక్కడ ఏదో గుమిగూడారు, వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి. సాధారణంగా వెహికల్స్, వాహనాలు ఎప్పుడు ఆగుతాయంటే సిగ్నల్, ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు ఆగుతాయి. కానీ స్కీమా ప్రకారం అక్కడ ఎరుపు రంగు సిగ్నల్ కాదు, గ్రీన్ సిగ్నలే ఉంది. అసలు సిగ్నలే లేదనుకుంది. అయినప్పటికీ అక్కడ గుంపు కూడా ఉన్నారు. కొంతమంది వెహికల్స్ నుంచి దిగలేదు, కొంతమంది మాత్రం గుమిగుంటున్నారు. ఏదో కొంచెం అన్యూజువల్నెస్ ఉంది, అసాధారణం ఇక్కడ కనిపిస్తుంది అనేటువంటి తేడా వాటిసారి ఫస్ట్ గుర్తించాలి. ఆ దారిని పోయే వ్యక్తి లేదా ప్రేక్షకుడు మొదట గుర్తించాలి. అది గుర్తించిన తర్వాత ఇది అత్యవసర పరిస్థితి, ప్రమాదం జరిగింది, అవును ఏదో ప్రమాదమే జరిగింది, జరగనానిది ఏదో సంఘటన జరిగింది, అవాంఛనీయ సంఘటన జరిగింది అనేటువంటి ఒక అవగాహనకు రావడం రెండో దశ. ఇది మరింత బలపడడానికి అనిశ్చిత స్థితి, సందిగ్ధత తొలగిపోవాలి పూర్తిగా. అంబిగ్విటీ అండ్ అన్సర్టనిటీ ఇవి లేకుండా పోవాలంటే మరికొంత సమాచారం, కొంచెం సమయం పట్టొచ్చు, 2-3 సెకండ్లు లేదా 1 నిమిషం ఎక్కువ పట్టొచ్చు. అప్పుడు ఈ 2-3 నిమిషాలు లేదా కొన్ని క్షణాలు జరిగేటప్పటికీ ఆ సంఘటన పట్ల మరింత స్పష్టత ఏర్పడుతుంది. నిజంగానే ఇక్కడ ఏదో సమాజం, ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది, దుస్సంఘటన జరిగింది అనేటువంటి నిశ్చిత అభిప్రాయానికి వస్తాడు. అప్పుడు అక్కడ బాటసారులు లేదా ఆ దారిని వెళ్ళే వ్యక్తులు, ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నట్లయితే దీన్ని ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్, జనం ఎప్పుడు ఎక్కువ మంది ఉన్నట్లయితే సహాయం అందడానికి మరికొంత ఆలస్యం అవుతుంది.
ఎందుకంటే ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. వారికంటే ముందు నేను త్వరపడి ఏదో అక్కడేదో గొప్పగా జరగడానికి జరిగిపోయిందని నేను పొరపడి ముందుకు దూకితే బహుశా నేను చాలా పరిస్థితిని సరిగా అర్థం చేసుకోకుండా తొందరపడ్డానేమో అనేటువంటి ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్కి గురి అవుతుంటారు. ఒకసారి అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా తెలుసుకోకుండా ఎందుకు నేను త్వరపడడం అవుతుందేమో, వాళ్ళందరూ ఉన్నారు, నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి అక్కడ ఏదో చేస్తే మాకు తెలియక ఇతను వచ్చి ఏదో అంత అర్థమైనట్టుగా చేస్తున్నాడు అనుకుంటారేమో అనేటువంటి సందిగ్ధత వల్ల సహాయం చేయడానికి ఈ వ్యక్తి బహుశా వెంటనే పూనుకోకపోవచ్చు. ఇది ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్, బహుత్వ అజ్ఞానం. ఎక్కువ మంది ఉంటుంది. ఆ సంఘటనను చూసిన వ్యక్తి ఒక్కడే ముందే ఉన్నారు. వాళ్ళు నిశ్చితంగా గమనించి ఉండవచ్చు, నేనెందుకు త్వరపడము అనుకొని ఈ వ్యక్తి వెంటనే సాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఇతరుల సాయం చేయాలనేటువంటి గుణము ఉన్నప్పటికీ అలా ముందుకు రాకపోవచ్చు. తర్వాత మిగతా వ్యక్తులు ఉన్నారు, అయినప్పటికీ నేను సాయం చేస్తే బాగుండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి ఇతను వచ్చినట్లయితే అప్పుడు సహాయం చేసే బాధ్యతను తాను తీసుకుంటాను. అక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ నేను చేస్తాను, ఇది తప్పనిసరిగా ఇక ఆలస్యం చేయకూడదు, ఆలస్యం అమృతం విషయం అంటారు కాబట్టి బహుశా నేను ఇప్పుడు త్వరగా రంగంలోకి దిగడమే సబ్బుగా ఉంటుంది అనేటువంటిగా నిర్ణయం తీసుకుంటాను. దీన్నే అజ్యూమింగ్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్. అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరూ బహుశా వాళ్ళు సాయం చేయడానికి ఊరుకోకపోయి ఉండొచ్చు, నేనే ఆ బాధ్యతను తీసుకుంటాను, నేనే ఈ పరిస్థితిని చక్కదిద్దుతాను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇది 3వ దశ. ఇక్కడ ప్రేక్షకులు ఎక్కువయ్యే కొద్దీ బాధ్యత విస్తృతి పెరుగుతుంది. డిఫ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మంది ఎక్కువయ్యే కొద్దీ బాధ్యత తగ్గిపోతుంది. చాలా మంది ఉన్నారు, వాళ్లకు లేని తొందరపాటు నాకెందుకు అనేటువంటి భావన సహజంగానే ఆ స్వభావం అక్కడ ఏర్పడుతుంది. అలా కాకుండా తను ఒక్కడో లేకపోతే అక్కడ వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటే బహుశా ఆలస్యం చాలా వరకు తగ్గిపోతుంది, త్వరగా ప్రయత్నానికి కోరుకుంటారు. ఇంకొకసారి సాధారణంగా ఎక్కువ మంది ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు ముందుకు రాకపోవడానికి మొక్కు చూపకపోయినా కొన్ని సందర్భాలలో సోషల్ నార్మ్స్ కు భంగం కలుగుతుంది. ఇక్కడ సామాజిక ప్రమాణాలు ఉల్లంఘన జరుగుతుంది. ఒక యువతి పట్ల అసభ్యంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అనేటువంటి అవగాహన ఏర్పడినట్లయితే మిగతా వ్యక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ చూసినటువంటి ఈ వ్యక్తి బహుశా వెంటనే ఆ సంఘటనలో తాను ఏదో ఒకటి చేయాలి, ఆ వ్యక్తిని కాపాడాలనేటువంటి కోరిక, ఆ నిర్ణయం చాలా త్వరగా తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా విలంబన జరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో చాలా స్పష్టంగా మనకు ఇది ప్రమాదమే, మిగతా వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బహుశా ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు, ఇక వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తే బహుశా ఈ లోపల ప్రాణహాని జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నట్టుగానే ఉన్న పడంగా కట్టుబట్టలతోనే నీళ్లలో దూకి బహుశా ఆ ముంపుకు గురైనటువంటి వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ విధంగా 3వ దశలో ఇతను సమాజానికి ప్రవర్తన చూడడానికి మొగ్గు చూపుతాడు వెంటనే. 4వది డిసైడింగ్ హౌ టు హెల్ప్. సాయం చేయాల్సిందే, ఎలా చేయాలి,
దీనికి ఈ వ్యక్తికి తనకు ఉన్నటువంటి సమర్థత, కాన్ఫిడెన్స్, అవేర్నెస్, అవగాహన, తెలివితేటలు, సామర్థ్యం, నైపుణ్యం, ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవన్నీ ఉండాలి. తనకు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో తనకు శక్తికి కాస్త మించిన పని అయినప్పటికీ ఇందాక చెప్పుకున్నట్టు కొంతమంది తమ ప్రాణాలకు సైతం త్యజించి ముందుకు రంగంలోకి దూకుతారు. సో సాధ్యమైనంత వరకు తనకున్నటువంటి పరిమితుల్లో తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ వ్యక్తికి సహాయ సహకారాలు అందించడానికి కోరుకుంటాం. ఇది తనకు పరిజ్ఞానము, సామర్థ్యము, తర్వాత సమయస్ఫూర్తి ఎలా చేస్తే త్వరగా చాలా విజయవంతంగా వ్యక్తిని కాపాడవచ్చు, తాను కూడా ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా తనను కూడా తాను రక్షించుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఈ సమయస్ఫూర్తి కూడా అతనిలో ఉండాలి. అప్పుడు వెంటనే నేను చేయగలను అనేటువంటి ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో అతను ముందుకు వెళ్ళి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. డిసైడింగ్ ఫైనల్లీ టు ఇంప్లిమెంట్ హెల్ప్. సో కాబట్టి తనకున్నటువంటి శక్తియుక్తులను, శక్తి సామర్థ్యాలను, సమయస్ఫూర్తిని, సామర్థ్యాన్ని అంతటిని తాను వేసుకుని వెంటనే ఇక సాయం చేయడానికే కృతనిశ్చయంతో రంగంలోకి దిగడం. ఫైనల్లీ ఇది చివరగా ఇక ఈ దశలో తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించి ప్రయత్నానికి సాయం చేయడానికి కోరుకుంటాడు. ఇందులో చివరకు తనకు ప్రతిఫలం కూడా ఉందా, ఇతను ఈ ప్రమాదం నుంచి ఆ వ్యక్తిని కాపాడితే తనకు కూడా ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది, లేదా సహాయం చేయకపోతే ఎలాంటి కష్ట నష్టాలు తాను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇవి కూడా అతను ఒక్కొక్కసారి బేరీస్ చేసుకోవడం. తనకు ధన సహాయం, ఒక్కోసారి కొందరు వ్యక్తులు గొప్ప రక్షణ కార్యక్రమం నిర్వహించినందుకు ఏదో ధన సహాయం ఆశిస్తుంటారు. అందరిలో ఆ వ్యక్తి నిజంగా చాలా పేదవాడిని, దాని ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటే అలా ఆశించడంలో తప్పులేదు. సో ఇలాంటి ప్రతిఫలం ఏదైనా దక్కుతుందేమో అనేటువంటి ఒక బేరీస్ కూడా అక్కడ చేస్తారు. ధనము, గుర్తింపు, ప్రశంసలు, అభినందనలు ఇవి కూడా దక్కుతాయి తమకు. ఒకవేళ అప్పుడు ముందుకు రాకపోతే సాయం చేయడానికి, ఆదుకోవడానికి చేయనివ్వకుండా తను వెనుకంజ వేస్తే దాని వల్ల కలిగేటువంటి నష్టాలు, కాస్ట్స్ అండ్ రివార్డ్స్ అని చెప్పుకుంటారు. నష్టాలు తనకు అపకీర్తి, తగినటువంటి సమయంలో మోహం చాటు చేశాడు అనేటువంటి అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలాగే తనను అందరూ ఎంత స్వార్థపరుడు, అవకాశవాదిగా తన మీద ముద్రపడుతుంది. మిగతాప్పుడు గొప్ప గొప్పగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు, అందరికీ సవాళ్ళు ఇస్తుంటాడు, ఇలా చేయాలి అలా చేయాలని. కానీ కార్యరూపంలో తన వరకు వచ్చినప్పటికీ దానిని అతను అమలు పెట్టకుండా దాటివేస్తుంటాడు, లేదా దాన్ని తప్పించుకుంటుంటాడు అనేటువంటి ముద్ర, అపకీర్తి తనకు, అపఖ్యాతి తనకు కలుగుతుంది. కాబట్టి ఇవన్నింటినీ బేరీస్ వేసుకుని అతను వేరు చేయడానికే చూరకు కోరుకుంటాడు. మరీ కొన్ని సందర్భాల్లో బహుశా ఆ వ్యక్తి సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. అయితే ఈ 5 దశలలో ఏ దశలో అయినా ఆ వ్యక్తి నా వల్ల కాదు, చేయలేను, అవును కాదు అనే రెండింటిలో కాదు ఏ దశలో
అతను భావించిన ఆ బాధితునికి విక్టిమ్‌కు సహాయం అందదు. ఆదుకోవడానికి ఇతను ముందుకు రాడు. కాబట్టి ప్రతి దశలోనూ ఇతను ఇంకా ముందుకు వెళ్ళి వీటినన్నిటిని అధిగమించి చివరగా సహాయం అందజేయడానికి కోరుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరచాలి. కాబట్టి సమాజానుకూల ప్రవర్తనను ఈ 5 దశల పరంగా వ్యక్తం చేయడం జరిగింది. అయితే కొన్ని కారకాలను బట్టి కూడా మనం సామాజిక ప్రవర్తనను వ్యక్తం చేస్తూ ఉంటాం. ఎలాంటి సందర్భంలో సమాజానుకూల ప్రవర్తన అంటే ఇతరులకు సహాయం చేయడము లేకపోతే ఆదుకోవడము ఎప్పుడెప్పుడు చేస్తుంటాం అని నిర్ణయించే నిర్ణాయకాలు లేదా కారకాలు కొన్ని సామాజిక శాస్త్రవేత్తలు ఇక్కడ ముచ్చటగా చర్చించడం జరిగింది. మొదటిది సిమిలారిటీ విత్ విక్టిమ్, బాధితునితో సాదృశ్యత. అతను కూడా నాలాంటి వ్యక్తే, నాలో ఉన్న కోరికలు అతనిలో కూడా లేదా ఆమెలో కూడా ఉన్నాయి అని ఇతను గ్రహిస్తే తప్పనిసరిగా అతను సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఇది నా దేశస్థుడు, లేకపోతే నా ప్రాంతం వాడు, నా కులస్థుడు, నా మతస్థుడు, నా వర్గానికి చెందినటువంటి వాడు, నా వయస్సుకు చెందినటువంటి వాడు, అలాగే అతను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నాడు, నాకు ఇలాంటి ఇబ్బందులు అప్పుడు ఎదురైంది. కాబట్టి నాలో కొన్ని గుణాలు ఈ బాధితుల్లో చూసుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యక్తికి సాయం చేయడం ఎంతో సమంజసము అని ముందుకు వస్తాడు. ఇందులో పోలికలు అతనితో తనకున్నటువంటి పోలికలను బట్టి ఒక్కొక్కసారి ఏ దేశస్థుడైనా ఏ మతస్థుడైనా అతడు సాటి మానవుడే, నేను సాటి మానవుడినే, కేవలం మానవుడికి మానవుడిగా సాయం చేయాలి. ఒక్కొక్కసారి మానవుడికి మానవుడే కాదు, మానవుడు జంతువులకు, జంతువు కూడా మానవులకు సహాయం ఇచ్చి ప్రాణాన్ని రక్షించినటువంటి సందర్భాలను ఎన్నో చూస్తుంటాం మీడియాలో. ఇది సిమిలారిటీ విత్ విక్టిమ్. సాధ్యమైనంత వరకు ఎటువంటి సాదృశ్యత ఉందనేటువంటిది అతనిలో ఇలాంటి గుణాలు ఉన్నాయా? ఒక వ్యక్తి ప్రమాదానికి గురి అయినటువంటి వ్యక్తి, ఇతనికి ప్రాణాన్ని వేగంగా నడిపే గుణం ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఇతను ఎలా అయ్యాడా, లేదా ఇతను మధ్య వృత్తిలో ఆ ప్రమాదానికి గురి అయ్యాడా, ఇలాంటి అట్రిబ్యూషన్ ఏ కారణం వల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇతను తాను స్వయంగా కొని తెచ్చుకున్నటువంటి ప్రమాదమా అనేటటువంటి అవగాహన ఏర్పడినట్లయితే ముందుకు రావడానికి కానీ వెనుకంజ వేయడానికి కానీ అవకాశం ఎక్కువ. బాహ్య కారకాలు ఈ సంఘటనకు కారణమని ఇతను ఆరోపణ జరిగితే అట్రిబ్యూట్ చేసినట్లయితే బహుశా అతను బాహ్య కారకాలు కాబట్టి పాపం ఇతను ఏం చేస్తాడు, పరిస్థితుల్లో ప్రభావం కూడా ఇలా వెళ్ళిపోతున్నాడని ఇతను అర్థం చేసుకుని వెంటనే సహాయం చేయడానికి ఉద్యుక్తులు. అలా కాకుండా ఇతను కొని తెచ్చుకున్నదే ఆ అమ్మాయి చాలా మందితో ఆడమగ సంబంధం తేడా లేకుండా స్నేహితులు చేస్తుంటుంది, చివరికి ఇలా మోసపోయింది కాబట్టి అది ఆమె కొని తెచ్చుకున్నటువంటిది. కాబట్టి బహుశా మనం ఎవరు అందులో బాధపడాల్సిన పని లేదని ఒక్కొక్కసారి కొందరు ఎటువంటి ఆదుకోవడానికి కూడా ముందుకు రాదు. అది అంతర్గత కారణంగా ఆరోపణ జరగడం వల్ల. మూడవది ప్రోసోషియల్ మోడలింగ్. ప్రకటనలు లేదా ఆదర్శప్రాయంగా ఒకరిని చూసి తాను కూడా అలా సమాజ అనుకూల ప్రవర్తనను అలవర్చుకోవడం. ఒక వ్యక్తి ఇతర వ్యక్తిని కాపాడాడు, అందరూ అతన్ని మెచ్చుకున్నారు, అతనిని ఆదర్శంగా తీసుకుని ఇంకొక ఇతరులు కూడా అతనిని ఫాలో అవుతారు, అనుసరిస్తారు. ఇది మోడలింగ్. తర్వాత గ్రాటిట్యూడ్, కృతజ్ఞత.